జగన్మోహన్ ఏం చెప్పాడు లోకేష్ ముందర వెయిట్ అండి చెప్పండి మీరు మీ కుటుంబానికి వినిపించండి లోకేష్ అన్న మాటలు ఎవరు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి భార్యాభర్తలు అవసరం లేదు అని చెప్పేటువంటి విధానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పాలి తప్పుగా మాట్లాడారు అంతేగాని మీరు మాట్లాడినంతసేపు మాట్లాడి అనాల్సిన మాట్లాడినంతసేపు మాట్లాడి మీరు ఈ విధంగా అడ్డుపడాలనుకుంటే మీరు ఒక్క మాట మాట్లాడగలిగే వాళ్ళు కాదు. నేను అడ్డుపడదలుచుకుంటే ఒక్క మాట సార్ ఒక్కటి ఎవరు బూతులు మాట్లాడినా తప్పే. మా హయాంలో బూతులు మాట్లాడిన వాళ్ళకి కేసులు కోర్టులు జైళ్లు, వాళ్ళ హయాంలో బూతులు మాట్లాడిన వాళ్ళకి మంత్రి పదవులు చైర్మన్ పదవులు క్వారీలు గన్మ్యాన్లు ఇచ్చినటువంటి అత్యంత జుగుత్సాకరమైనటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎవరు బూతులు మాట్లాడినా వారి పైన శిక్షిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఒకటి రెండోది 16 కేసులు పెట్టుకోండారు. 16 కేసులు పైన ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గరికి రండి అని చెప్పింది మహావీరుడు లోకేష్. ఇటువంటి తప్పుడు కేసులు పెడుతున్నారు కదా, ఇటువంటి ఎప్పుడు కూడా జగన్మోహన్ ప్రోత్సహించలేదు. మీరు మీ వికృత అర్థమైపోయింది. సాక్షాత్తు మంత్రులే సందేహం అనేటువంటిది మీరు మాట్లాడతారు. విజయ్ కిరణ్ మీరు మాట్లాడతారు. మీరు డిబేట్ అర్హులు కాదు. మీరు ఆలోచించుకోండి సార్. భారతదేశంలోనే లాస్ట్ ర్యాంక్ పోలీసు ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అసెంబ్లీలో కూడా చూడండి వైసీపీ వాళ్ళు బూతుల గురించి చెప్పాలని చూడండి వింటారా? వినే ఓడుకుంటే వినండి. ఎవరు ఇది వినండి. మీరు అది మాట్లాడతారు అది లోకేష్ ఏం మాట్లాడారు చెప్పండి. లోకేష్ ఏం మాట్లాడారు చెప్పండి. నేను పంపించేస్తాను. ధర్మాన కృష్ణరాజు ఏం మాట్లాడుతున్నాడు మంత్రిగా? ఆగండి మీరు అదన్న వినిపించండి. మీరైనా మాట్లాడండి. సార్ అభివృద్ధి మాకు కావాల్సి ఉన్నాయి సార్. అభివృద్ధి కావాల్సి ఉన్నాయి మాకు. All these things are edited matters. సార్ నేను ఒకటే చెప్తాను సార్. నేను చెప్పాలి కదా. మీ స్పీకర్ నేను చెప్పాను. అదే రికార్డ్స్ నేను అమ్మటి నేను తెచ్చుంటాను. మీ స్పీకర్ సార్ ఈయన స్పీకరు పోలీసులు ఏమన్నాడు? పోలీసుల్ని ఏం వద్దు సార్ ఆ పాట మాట్లాడాలి. కూర్చోన్నాడు చూసారు కదండి. వాళ్ళు బూతులు తిట్టడానికి కనీసం డాటు కూడా పెట్టకుండా మాట్లాడే అంత నిసుగుగా మాట్లాడతారండి. బూతుల గురించి వీళ్ళు మాట్లాడతారు. బూతుల పురాణం వరకు పుట్టినీళ్ళు తెలుగుదేశం పార్టీ. అందుకే అవకాశం 11 చంద్రబాబు నాయుడు అంటే మీరు తిరుగు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు సభలో చూస్తున్నా 170 స్థానంలో నిలబెట్టాలి చూద్దాం. 170 స్థానంలో 29లో చంద్రబాబు నాయుడు నువ్వు
నిలబెట్టి చూద్దాం 170 స్థానంలో ఎమ్మెల్యే నిలబడు. నేను ఒక బేసం కూరికి, ఒక గుండు కూరికి, అరకుండు కూరికి నేను గాడిద మీద ఊరేస్తా. ఛాలెంజ్ సార్ మంగళవారం మాట్లాడండి. మీకు విజయ్ ఎవరు మాట్లాడినా తప్పే. ఇప్పుడు కాదు ఆ సుభాషిణి గారు మాట్లాడింది ఇప్పుడు సరే తప్పు. ఒక నిమిషం సుభాషిణి గారు బయట ప్లే చేయండి. మా రోజా మా లప్ప అక్కో నీకోసం వచ్చాను. ఎందుకంటే తిరిగే కాలు వాగే నోరు ఊరికే ఉండవని మా అమ్మమ్మ ఎప్పుడు చెప్పేది అనమాట. సో అది ఖచ్చితంగా నీకు వర్తిస్తుంది. తిరగడం, నోటికి వచ్చినట్టు వాగడం, ఎవరి కళ్ళల్లో మా కరుణన్న కళ్ళల్లో ఆనందం చూడడం కోసం నిన్న నువ్వు మాట్లాడిన మాటలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. రోజా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అయినా నిన్న మాట్లాడుతూ నువ్వు అన్నావు వాళ్ళ పిల్లలు పక్కన లేరా. నీకు ఏందో నాకు అర్థం కావడంలా. మరి నీ మొగుడు ఎక్కడ పోయినాడు? అడ్డగాడిదా రోజా? నీ మొగుడు నీతో పాటి పూజలో లేడే. అయినా నిన్న మాట్లాడుతూ నువ్వు అన్నావు వాళ్ళ పిల్లలు పక్కన లేరా. నీకు ఏందో నాకు అర్థం కావడంలా. మా రోజా మా లప్ప అక్కో నీకు రైట్. వేరే ఉన్నాయా? భారతమ్మ గారు అన్నట్టు ప్లే చేయమని చెప్పు. నేను అదే అడుగుతున్నానండి, నేనే అడుగుతున్నాను కదా. వేరే బయట రైట్ మీరు మాట్లాడండి. వేరే బయట ఉంటే ప్లే చేయండి, ఈ లోపు తీయండి. సార్ అసలు మమ్మల్ని మాట్లాడండి. చెప్పండి. మా పాయింట్ పెట్టనే. ఇంకేం పాయింట్? పాయింట్ పెట్టేలోపు చెప్పండి. ఏం సార్ ఒకటి సార్, ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే బూతులు మాట్లాడడం అనేటువంటి దాన్ని మా పార్టీ తెలుగుదేశం పార్టీగా ఒప్పుకోదు. అట్లా అని వీళ్ళు అదే పనిగా మమ్మల్ని రెచ్చగొట్టి అదే పనిగా మాట్లాడించాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఏ మేరైనా సరే అవమానకరంగా మాట్లాడకూడదు అనేటువంటిదే మా ఉద్దేశం. అందుకనే గౌరవ భారతి గారిని అసభ్యంగా మాట్లాడిన మా పార్టీ కార్యకర్తలు కూడా మేము కేసు పెట్టి అంతర్జాతీయ ఉగ్రవాదిని ఏ విధంగా అయితే మాస్ కేసు పెడతారో ఆ విధంగా అరెస్ట్ చేసి జైలు పంపించినటువంటి పరిస్థితి మా పరిస్థితి. కాబట్టి మా ప్రభుత్వాన్ని మమ్మల్ని ఏలెత్తి చూపించేటువంటి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలకిందులు తపస్సు చేసిన రాదు. కాబట్టి ఎవరైనా సరే విజ్ఞతగా మాట్లాడాలా. ప్రజలు చూస్తా ఉన్నారు, లైవ్ లో ఉన్నాం. వాళ్ళేదో మాట్లాడారు, మనం కూడా ఏ బూతులు మాట్లాడాలి. ప్రజలకు పరిస్థితి